హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రికెట్ వెంకటేష్. నాకు చాలాసార్లు క్రికెట్ చాలా క్రూయల్ గేమ్ ఏమో అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ మిల్లీమీటర్స్ అండ్ సెంటీమీటర్స్. మీకు బ్యాట్స్మెన్ కొట్టిన షాట్ బౌండరీకి యువతల క్యాచ్గా వెళ్ళింది అనుకోండి, అతను జీరో అయిపోతాడు. కొద్ది సెంటీమీటర్ దూరంలో బౌండరీ దాటింది అనుకోండి, అప్పుడు హీరో అవుతాడు, 6 అవుతుంది. అలాగే బ్యాట్ ఎడ్జ్కి తగలకుండా వెళ్తే హీరో, తగిలి క్యాచ్ వెళ్తే జీరో. సో చాలా తక్కువ మార్జిన్లో చాలా తేడా వచ్చేస్తుంది, బోల్డ్ అంత తేడా వచ్చేస్తుంది ఈ గేమ్లో. అలాగే ఇప్పుడు ఇటీవల కాలంలో మనం చూస్తుంది ఏంటంటే కొన్ని విచిత్రమైన షాట్స్ ఆడుతున్నారు, ఫ్యాన్సీ షాట్స్ ఆడుతున్నారు కొంతమంది బ్యాటర్స్. ఆల్ ఫార్మాట్స్లో, టెస్ట్లో కూడా ఆడుతున్నారు. ఆ షాట్ బాగా ఎగ్జిక్యూట్ అయ్యి అనుకున్నట్టుగా వెళ్ళి అది బౌండరీ దాటింది అనుకోండి, వాట్ ఏ షాట్, వండర్ఫుల్, ఇది ఇలాంటి షాట్ పలానీ వాడే ఆడగలడు, ఇంకెవరు ఆడలేరు, ఏం మ్యాజిక్ చేస్తున్నాడు అని చెప్పి మనం అంటాం. మళ్ళీ అదే రకమైన షాట్ ఇంకొక గేమ్లో అది కొట్టబోయి అవుట్ అయిపోతే వాట్ ఏ స్టూపిడ్ షాట్, ఎంత దారుణం, ఎలా ఆడతాడు, వాట్ దిస్ నాన్సెన్స్ అని అదే నోటితో మనం మళ్ళీ తిడతాం. రిషబ్ పంత్ విషయంలో అది జరిగింది. మెల్బోర్న్ టెస్ట్లో రిషబ్ పంత్ ఒక ఫాలింగ్ పుల్ షాట్ ఆడుతున్నాడు ఈ మధ్యకాలంలో. దాన్ని అంటే స్కూప్ చేసేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆ ప్రయత్నంలో అంటే బిహైండ్ ద వికెట్ ఆడే ప్రయత్నంలో కొన్నిసార్లు పూర్తి కింద పడిపోతున్నాడు. ఆయన షాట్ని ప్రాపర్గానే ఎగ్జిక్యూట్ చేస్తున్నాడు. దాంతో మంచి రన్స్ సాధించడం, మంచి పర్త్లో చేశాడు, రన్స్ వచ్చినాయి. అంతకుముందు ఇండియాలో ఆడిన టెస్ట్ సిరీస్లో కూడా హీ ట్రైడ్ దోస్ షాట్స్ అండ్ గాట్ అవే విత్ ఇట్, దానికి ఏమి అవుట్ కాలేదు. కానీ మెల్బోర్న్ టెస్ట్లో అతను ఆ షాట్ కొట్టి అవుట్ అయిపోయాడు. అవుట్ అయిపోతే అది దాని మీద విపరీతమైన క్రిటిసిజం వచ్చింది. పంత్ ఫామ్లో కూడా లేడు, సెటిల్ అయ్యాడు, 28 రన్స్ చేశాడు, 37 balls, వాజ్ లుకింగ్ గుడ్. ఆ సిచ్యుయేషన్లో ఆడాల్సిన షాట్ అయినా అది అని చెప్పి అందరూ అంటారు. కానీ పంత్కి అలాంటి లైసెన్స్ ఏమైనా ఉందా? కొంతమంది ఉంటుంది, వీరేంద్ర సెహ్వాగ్ కూడా అలాంటి అవుట్రేజెస్ షాట్స్ ఆడేవాడు. కొంతమంది బ్యాట్స్మెన్ ఆడతారు, అవి క్లిక్ అయినప్పుడు ఓకే, క్లిక్ కానప్పుడు దే విల్ ఫేస్ క్రిటిసిజం. కానీ వాళ్ళు అలాంటి గేమ్ ఆడతారు. దే లివ్ బై ద స్వోర్డ్, డై బై ది స్వోర్డ్ అంటారే, వాళ్ళు అలాంటి వీరమరణం పొందుతారు. కొన్నిసార్లు అంటే ఆ వీరత్వంతో వాళ్ళకి విజయాలు వస్తాయి, కొన్నిసార్లు ఆ వీరత్వం వాళ్ళకి కొంప ముంచుతుంది. మరి అది ఆ లైసెన్స్ ఉందో లేదో తెలియదు. కానీ ఈరోజు సునీల్ గవాస్కర్ ఒక చాలా ఆ షాట్ విషయంలో చాలా ఎక్స్ట్రీమ్ రియాక్షన్ అతని నుంచి చూసాం. అది బహుశా మన ఛానల్స్లో రాలేదు, అది నాకు తెలిసిన, అది వేరే ఛానల్లో వచ్చింది. మనకి ఏంటంటే అక్కడ ఫాక్స్ టీవీ, తర్వాత ఛానల్ 7, మన స్టార్ స్పోర్ట్స్, 3 రకాలుగా కామెంటేటర్స్ రొటేట్ అవుతూ ఉన్నారు. ఇక్కడ ఏ కామెంటర్స్ తెలియట్లేదు. హర్ష భోగ్లే అండ్ సునీల్ గవాస్కర్ డూయింగ్ కామెంటరీ మేబీ ఆన్ ఫాక్స్ టీవీ ఆర్ సమ్, ఐ డోంట్ నో. అది మనకు ఓన్లీ అది మీకు ఈ పాటికి చూసే ఉంటారు, గవాస్కర్ కామెంట్స్ ఆన్ రిషబ్ పంత్ షాట్ వైరల్ అయింది ఆ వీడియో. దాంట్లో అతను ఏమంటాడంటే ఆ షాట్కి అవుట్ అయినప్పుడు ఆ షాట్ని డిస్క్రైబ్ చేసి అవుట్ అయినట్టు హర్ష భోగ్లే చెప్పిన తర్వాత సునీల్ గవాస్కర్ సెడ్ ఇట్ వాజ్ స్టూపిడ్ షాట్ అని చెప్పి మళ్ళీ స్టూపిడ్ షాట్ అని రిపీట్ చేశాడు. అతను హ్యాస్ థ్రోన్ అవే హిస్ వికెట్ పారేసుకున్నాడు, హ్యాస్ లెట్ డౌన్ హిస్ టీమ్ని కష్టాల్లో పడేశాడు అని చెప్పాడు. తర్వాత హర్ష భోగ్లే అన్నాడు, ఇది షాట్ కొట్టిన తర్వాత డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి అందరినీ ఫేస్ చేయడం అతనికి ఇబ్బంది అవుతుందేమో అని అన్నాడు. నీ డ్రెస్సింగ్ రూమ్కి ఎందుకు వెళ్ళాలి, అవతల వాళ్ళ డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళాలి అన్నాడు. అంటే ఏదో వాళ్ళ కోసం ఆడుతున్నాడు అన్నట్టుగా ధ్వనించేలా అన్నాడు. ఆ కామెంట్ నాకైతే అర్థం కాలేదు. అంటే ఈజీ ప్లేయింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ది అపోజిషన్ అని అర్థం, లేకపోతే వాళ్ళ కోసం ఆడిన షాట్ అన్నట్టుగాను, నాకు అర్థం కాలేదు. చాలా విపరీతంగా ఆవేశపడిపోయి సునీల్ గవాస్కర్ ఈ రకమైన కామెంట్ చేశాడు. నో డౌట్ నన్ను అడిగితే రిషబ్ పంత్ ఆడిన షాట్ చాలా దారుణం. ఎందుకంటే దీని గురించి ప్రాపర్ కరెక్ట్ అయిన ఒక అనాలిసిస్ చెప్పింది ఎవరంటే ఫార్మర్ ఇండియా కోచ్ రవిశాస్త్రి నిన్న మొన్నటి కాదు, కొన్నేళ్ల క్రితం వరకు, పోనీ లాస్ట్ ఆస్ట్రేలియా టూర్లో వెన్ పంత్ హీరోయిక్స్ చేసినప్పుడు రవిశాస్త్రి వాజ్ ద కోచ్. అతను ఏమన్నాడంటే అలాంటి షాట్సే ఆడతాడు, అది అతని గేమ్. అది
రిషబ్ పంత్ గేమ్ ఈజ్ బిల్ట్ ఆన్ దోస్ కైండ్ ఆఫ్ షాట్స్. అతని గేమ్ అది, ఆ గేమ్ అలాగే ఆడతాడు. నేను కోచ్గా ఉంటే ఏం చేస్తానంటే ఐ విల్ ఆస్క్ హిమ్ టు ప్లే హిజ్ న్యాచురల్ గేమ్. నువ్వు అలాంటి ఆటే ఆడు, ఎందుకంటే నువ్వు ఆడినప్పుడు మిగతా వాళ్ళకి ఆ లైసెన్స్ ఉండదు, అతనికి ఇస్తాను ఆ లైసెన్స్. ఎందుకంటే నువ్వు వాళ్ళు ఆడినప్పుడు నువ్వు మాకు మ్యాచ్లు గెలిపించి పెడతావు. అలాంటి ఆడినప్పుడు నువ్వు అలాంటి గేమ్ ఆడు. కానీ ఇక్కడ సిచ్యుయేషన్లో నేను కోచ్గా ఉంటే ఏం చెప్తానంటే, ఓకే నువ్వు అలాంటి షాట్స్ ఆడు, కానీ ఇప్పుడే కాదు, ఇంకొక 30 runs తర్వాత ఆడు. ఈ వాజ్ ఆన్ 28, బహుశా 58 దాటిన తర్వాత ఆడు. ఎందుకంటే ఫీల్డ్ స్ప్రెడ్ అయి ఉంది, నీకు సింగిల్స్ ఆర్ దేర్ ఫర్ ద టేకింగ్. ఇప్పుడు సింగిల్స్ తీసుకో, నీ స్కోర్ బోర్డ్ని 50 దాటినివ్వు. 50 దాటిన తర్వాత 30 runs తర్వాత టీం కాస్త పరిస్థితి కొంచెం స్థిమితపడిన తర్వాత యూ గో ఫర్ దోస్ షాట్స్. అప్పుడు నీకు ఒక పెద్ద స్కోర్ వస్తుంది, దాంతో అవి కానీ క్లిక్ అవుతాయి అని చెప్పి అది కరెక్ట్గా అనిపించింది. సో రిషబ్ పంత్ ఆడిన టైమింగ్ తప్పు ఉండొచ్చు, కానీ అలాంటి షాట్స్ ఆడతాడు అతను షాట్. కానీ దానికి సునీల్ గవాస్కర్ రియాక్షన్ చాలా ఓవర్ అయిపోయిందేమో నాకు అనిపించింది. ఎందుకంటే అది వైరల్ అయింది. సునీల్ గవాస్కర్ ఇటీవల కాలంలో ఇలాంటి కామెంట్స్ చాలా చేస్తాడు. ఎవరైనా నో బాల్ వేస్తే వాళ్ళని విపరీతంగా క్రిటిసైజ్ చేస్తారు. నో బాల్ ఎవరు కావాలని వేయరు కదా. ఇప్పుడు ఫాస్ట్ బౌలర్స్ నో బాల్ వేసినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఒకసారి సడన్గా వాళ్ళ రిధమ్ పోయి, లేకపోతే చిన్న కొంచెం చెప్పాను కదా గేమ్ ఆఫ్ మిల్లీమీటర్స్ అండ్ సెంటీమీటర్స్, కొంచెం కాలు ముందుకు వెళ్తుంది. దానికి ఏదో పెద్ద వాళ్ళు క్షమించరాని నేరం చేసినట్టు దాని గురించి కామెంటరీలో అరగంట చెప్తాడు. అంటే అతను ఇటీవల కాలంలో సునీల్ గవాస్కర్, ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ యాజ్ ఎ ప్లేయర్, యాజ్ ఎ లెజెండ్ ఆఫ్ ది గేమ్. కానీ ఇటీవల కాలంలో కామెంటరీ ఆయన శృతి మించుతున్నది, ఈజ్ గోయింగ్ ఓవర్ ద టాప్ అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఆ కిక్ ఉంటుంది ఎవరికైనా. ఇప్పుడు మీరు ఏదైనా ఒకటి చేస్తే అది వైరల్ అయింది వీడియో సోషల్ మీడియా, అలాగే గవాస్కర్ కూడా హీస్ ఎంజాయింగ్ హిస్ కామెంట్స్ బికమింగ్ వైరల్. అది బికాజ్ హీస్ ఎ లెజెండరీ స్పోర్ట్స్ మ్యాన్, లెజెండరీ క్రికెటర్. అతను ఏం చెప్పినా కూడా ఇట్ క్యారీస్ సమ్ వెయిట్. సో అలా ఇలాంటి కొన్ని సెన్సేషనల్ కామెంట్స్ చేస్తే అవి వైరల్ అవుతున్నాయి. అవి అందులో కొంచెం ఆవేశపూరితంగా ఎమోషనల్గా చేసినప్పుడు ఇంకా వైరల్ అవుతున్నాయి. సో అలాంటి చేస్తే ఆ కిక్ కోసం చేస్తున్నాడేమో నాకైనా అనిపిస్తుంది. అది చాలా ఎక్కువ అనిపించింది. సో ఆ షాట్ ఎంత బ్యాడో ఈయన కామెంట్స్ కూడా దాన్ని కొంచెం, అంటే ఒక కామెంటేటరే కొంచెం బ్యాలెన్స్డ్గా దానికి రియాక్ట్ అయ్యి ఉంటే బాగుండేది. అవతల క్యాంప్కి వెళ్ళిపోవాలి, అవతల శిబిరం, ఐ షుడ్ గో టు ద అదర్ పెవిలియన్ అనేది చాలా అబ్జెక్షనబుల్గా ఉంది. అదర్ డ్రెస్సింగ్ రూమ్లో వెళ్ళాలనడం అనేది చాలా అబ్జెక్షనబుల్గా ఉంది. పంత్ చేసింది తప్పే, కానీ నేరం కాదు అది. అతను గేమ్, అతను ఆ షాట్ చాలా సందర్భాల్లో రవిశాస్త్రి కూడా చాలా సందర్భాల్లో ప్రాపర్ కొడతాడు. అసలు షాట్ బ్యాక్ ఫేస్కి తగిలి వెళ్తుంది, అప్పుడు అది వెళ్తుంది. కానీ ఇక్కడ ఈ కంటెక్స్ట్లో అతను అక్కడ డీప్ ఫైన్ లెగ్ ఉంది, డీప్ థర్డ్ మ్యాన్ ఉన్నప్పుడు ఆడడం అనేది కూడా తప్పే నో డౌట్. కానీ దానికి ఇతని రియాక్షన్ కూడా తప్పేమో నాకు అనిపిస్తుంది. సో అది మీ దృష్టిలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ కామెంట్స్ కోసం వీడియో చేస్తున్నాను. చాలాసార్లు అతను జిమ్మీ ఆండర్సన్ బౌలింగ్లో 2021లో టెస్ట్ మ్యాచ్లోనే రివర్స్ ఫ్లిక్ కొట్టి 6 కొడితే మనం అందరం ఎంజాయ్ చేసాం. అప్పుడు ఆ షాట్ వైరల్ అయింది. అలాంటి పంత్ చాలాసార్లు రకరకాల విచిత్రమైన షాట్స్ ఆడతారు. పంత్ బ్యాటింగ్ చేస్తున్నంత వరకు మన బీపీ చూసుకుంటే చాలా హైగా ఉంటుంది. బట్ అతని కైండ్ ఆఫ్ గేమ్ అదే ఉంటుంది. సో అది ఏదో సినిమాలో అంటారే, మీకు నచ్చినప్పుడేమో మీరు నీతులు చెప్తారు, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలు, లేకపోతే మీరు ఇలా చెప్తారంటే అన్నట్టుగా నాకు డైలాగ్ గుర్తు రావట్లేదు. సో అది ఉంటే మీరు ఎవరన్నా కింద కామెంట్స్లో చెప్పండి. అప్పుడు అప్పుడు విలువలు మాట్లాడతారు మీకు కుదిరినప్పుడు, లేకపోతే రూల్స్ ఏదో ఒక డైలాగ్ ఉంటుంది. అలాగే ఆ షాట్ బాగా ఆడినప్పుడు, ప్రాపర్గా ఎగ్జిక్యూట్ అయినప్పుడు వావ్ అని అందరూ మెచ్చుకొని, అది కుదరక అవుట్ అయితే కష్టం కదా మాట్లాడడం. అందుకే శ్రీశ్రీ అన్నాడు కదా, నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేను ఎగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నేను రాలిపోతే నిర్దాక్షిణంగా వీరే అని ఒక శ్రీశ్రీ ఒక పోయం రాశాడు. అదే ఉంటుంది, అదిలాగా ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా రిలేటివ్ ఇష్యూస్. వీటికి మీద వాటిని ఖచ్చితంగా పంత్ని క్రిటిసైజ్ చేయాలి. నేను కూడా మార్నింగ్ వీడియోలో అది చాలా ఇర్రెస్పాన్సిబుల్ షాట్ అని అన్నాను. కానీ ఆ క్రిటిసిజం కూడా మోతాదు మించకూడదని నాకు అనిపించింది. అందుకే ఈ షాట్ గురించి చాలా డిబేట్ జరుగుతుంది, చాలా చర్చ జరుగుతుంది. మీరేమనుకుంటున్నారో కామెంట్స్లో చెప్పండి. అన్నట్టు మన టెస్ట్ మ్యాచ్ చూస్తుంటే మన మిత్రుడు రఘునాథ్ అక్కడ మెల్బోర్న్ క్రికెట్ స్టేడియంలో ఏంటంటే, అక్కడే కాదు ఆస్ట్రేలియా కానీ వెస్టిండీస్లో కానీ మంచి మంచి స్టాట్యూస్ పెడతారు. వాళ్ళ గ్రేట్ క్రికెటర్స్ని వాళ్ళ విగ్రహాలు పెట్టి గౌరవించుకుంటారు. మన దగ్గర చాలా తక్కువ ఉంది ఆ సంస్కృతి. వైజాగ్ స్టేడియంలో సీకే నాయుడు స్టాచ్యూ ఉంది. మన ఏపీలో
తెలంగాణలో తీసుకుంటే హైదరాబాద్లో ఎవరి స్టాచ్యూస్ లేవు ఉప్పల్ స్టేడియంలో. సో అలాంటి స్టాచ్యూస్ పెట్టి గౌరవించుకునే వాళ్ళు అక్కడ షేన్ వార్న్ స్టాచ్యూ ఉంది, డెన్నిస్ లిల్లీ, బ్రాడ్మన్ అండ్ కీత్ మిల్లర్ అని చెప్పి ఒక లెజెండరీ ఆల్రౌండర్ ఉన్నాడు, జెన్యున్ ఆల్రౌండర్ అండ్ వెరీ వెరీ కెరిస్మాటిక్ పర్సనాలిటీ. అతని గురించి ఇంట్రడ్యూస్ చేస్తూ ఆ స్టాచ్యూ మీకు చూపించడానికి ఒక చిన్న వీడియో చేశాడు, అది చూడండి. ఓవర్ టు యూ రఘు. హలో ఎవ్రీవన్, మీరు నా వెనుక చూస్తున్న మనిషి పేరు కీత్ మిల్లర్, వన్ ఆఫ్ ఆస్ట్రేలియాస్ ఫైనెస్ట్ అండ్ మోస్ట్ పాపులర్ ఆల్రౌండర్స్. మీరు జనరల్గా గమనించండి, ఆస్ట్రేలియాలో ఏ స్టేడియంకి వెళ్ళినా యూ విల్ ఫైండ్ డాన్ బ్రాడ్మన్ స్టాచ్యూస్ ఉంటాయి. ఆ తర్వాత ఒక్కొక్క గ్రౌండ్లో వాళ్ళ లోకల్ హీరోస్వి స్టాచ్యూస్ మీకు కనిపిస్తుంటాయి. మెల్బర్న్లో మోస్ట్ ప్రామినెంట్లీ మీకు షేన్ వార్న్, డెనిస్ లిల్లీ వీళ్ళందరికీ కనిపిస్తుంటాయి. బట్ వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ కీత్ మిల్లర్? 1946 నుంచి ఒక దాదాపు 10-15 years దాకా కీత్ మిల్లర్ వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ ఆల్రౌండర్స్ ఆఫ్ ఆస్ట్రేలియన్ క్రికెట్. If anything, he was the first superstar as far as looks and glamour is concerned. Aina, apart from being a cricketer, Aina prominently he was a part of the Royal Australian Air Force. వార్స్లో గట్రా కూడా పార్టిసిపేట్ చేశారు ఆయన. ఫీల్డ్ మీదకి వచ్చినప్పుడు కంప్లీట్ క్యావలియర్ ఫ్యాషన్, ఫ్రీ స్పిరిటెడ్ ప్లేయర్, అటాకింగ్ స్ట్రోక్ ప్లే, లైవ్ వైర్ ఆన్ ద ఫీల్డ్, ఫాస్ట్ బౌలర్, ఓపెనింగ్ బౌలర్. ఓసారి ఎప్పుడో ఎవరో అడిగారంట, ఎప్పుడు ఇట్లా అటాకింగ్ షాట్స్ ఆడుతూ ఉంటావు, కేర్ ఫ్రీగా ఆడుతూ ఉంటావు, ఏం ప్రెషర్ అనిపించదా అని. ఆయన అన్నారంట, స్పోర్ట్లో ప్రెషర్ ఏంటి, ప్రెషర్ అంటే ఏంటో తెలుసా? ఫైటర్ జెట్స్ మధ్యలో ప్రాణం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో తెలియకుండా వార్ చేయడం అనేది ప్రెషర్. అందులో బతికేసి అందులో రిలీఫ్ అయ్యి తిరిగి వచ్చిన తర్వాత ఇంక దేంట్లోనూ ప్రెషర్ ఉండదు అని. దట్ వాస్ కీత్ మిల్లర్. ఆయన గుడ్ లుక్స్కి, ఆయన చామ్కి ఎంత పాపులారిటీ అంటే, ఆయన ఇంగ్లాండ్కి ఒక 2-3 విజిట్స్ వెళ్ళినట్టున్నారు. ఆ విజిట్స్లో రాయల్ ఫ్యామిలీలోని లేడీస్ కూడా అతనితో చాలా ఇంప్రెస్ అయ్యేవాళ్ళంట. అండ్ హీ యూస్ టు గో అవుట్ ఫర్ లేట్ నైట్ ఈవినింగ్స్ అండ్ ఆల్. సో దట్ ఈస్ ది చామ్ ఆఫ్ కీత్ మిల్లర్. ఇండియాలో మిహిర్ బోస్ అనే ఆయన కీత్ మిల్లర్ పైన ఒక బయోగ్రఫీ రాశారు. బై ఎనీ ఛాన్స్ దొరికితే చూడండి. కీత్ మిల్లర్ ఈజ్ వన్ ఆఫ్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ క్రికెటర్స్ ఇన్ ది హిస్టరీ. మీలో ఎంతమందికి తెలుసో, ఆయన గురించి తెలీదో ఐఎమ్ నాట్ షూర్. ఆయన గురించి దొరికితే కొంచెం ఇన్వెస్టిగేట్ చేయండి. ఇట్స్ అ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్.